జై శ్రీరామ్. మనలో కదిలేవి చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటినీ కదిలించేది ఒకటి ఉన్నది. ఆ కదిలించేది మనకు ఉన్నట్లుగా కూడా తెలియదు. మనకు ఆలోచనలు వస్తుండటం తెలుసు, ఇంద్రియాలు పనిచేయడం, శరీరం కదులుతూ ఉండటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వీటికి ఆధారమైన స్పందనం కూడా మనకి తెలుస్తుంటుంది. స్పందించే ప్రజ్ఞ ఆ స్పందనాన్ని ఎలా స్పందింపచేస్తోంది మనకి తెలియదు కదా. అది ఉండటం బట్టి కదా ఇవన్నీ జరుగుతున్నాయి. మనోవ్యాపారం కానీ ప్రాణ వ్యాపారం కానీ అది లేకపోతే ఏవీ జరగవు కదా. ఏ శక్తి ఆధారంగా జీవుడిలో ఇన్ని కదలికలు జరుగుతున్నాయి? అది కదులుతున్నట్లు ఉండదు. కదలినట్లు తోచు కదలకుండు నాసత్య స్థితి అని చెప్తారు దీన్ని. ఉన్నదా అంటే ఉన్నదని చెప్పలేము, లేదా అంటే లేదని చెప్పలేము. నా అసత్యము అన్నారు దాన్ని. అశ్విని దేవతలు అటువంటి వారు, నా అసత్యులు. మనలో కుడి ఎడమ భేదాలు తెలిపేవారు. ఈ సృష్టిలో పదార్థాన్ని, ప్రజ్ఞని ప్రతి లోకంలోనూ చక్కగా అల్లిక చేసేవారు. ఎవరికి ఉన్నట్లుగా తెలియనివారు. మహాత్ముల ప్రజ్ఞ అలా ఉంటుంది. వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ బతికేవారు కాదు. వారు ఉన్నట్లుగా కూడా ఎవరికీ తెలియని పద్ధతులలో నిర్వర్తించుకుని వెళ్ళిపోయేవారు. అలా ఉండేవారిని నాగులు అంటారు. జై శ్రీరామ్.